ఖైరతాబాద్లో జరిగిన 5వ ఓపెన్ స్టేట్ టైక్వాండో ఛాంపియన్షిప్ స్పారింగ్ నాకౌట్ పోటీలలో రణవీర్ టైక్వాండో అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనతో 12 బంగారు పతకాలు 2 రజక పతకాలు సాధించారు. మాస్టర్ రమేష్ అంకితమైన మార్గదర్శకత్వంలో అకాడమీ అథ్లెట్లు అసాధారణమైన నైపుణ్యం, సంకల్పాన్ని ప్రదర్శించి విశేషమైన విజయాలతో ప్యాక్లో అగ్రగామిగా నిలిచారు. టైక్వాండో మాస్టర్ రమేష్కు ఉన్న అంచెలంచెలమైన అంకిత భావం మరియు తన విద్యార్థులను ప్రోత్సహించడంలో నిబద్ధత వారి విజయానికి కీలకంగా మారాయి. మాస్టర్ రమేష్ నిర్విరామ కృషికి, మార్గదర్శకత్వానికి అకాడమీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది. అనంతరం టోర్నమెంటు ముఖ్య అతిథులు జయంత్ రెడ్డి, టైక్వాండో గ్రాండ్ మాస్టర్ గౌరవ అతిథి రాజేంద్ర ప్రసాద్, మస్తాన్ చీఫ్ ఆర్గనైజర్ రఘురామ్ రెడ్డి, చీఫ్ ఆర్గనైజర్ అనీష్ సయానీ, ఇన్ఫోనియా టైక్వాండో అకాడమీ కోశాధికారి మొయిన్ మాస్టర్ గెలిచిన విద్యార్థులకు మెడల్ మరియు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం మాస్టర్ రమేష్ మాట్లాడుతూ తన విద్యార్థులు గెలవడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి పథకాలు భవిష్యత్తులో మరెన్నో గెలుచుకోవాలని ఆయన అన్నారు. రణవీర్ టైక్వాండో అకాడమీ నుండి బంగారు పథకాలను సాధించిన విద్యార్థులు హర్షిత్, యోగిందర్, తరుణి, యశ్వంత్ కుమార్ హర్షిత్, యోగిందర్, తరుణి, యశ్వంత్ కుమార్, టి రాజనందీశ్వరి, ఆషిక్ కొప్పాల, ఎండి అబ్దుల్ సత్తా, విఘ్నేష్, వినయ్, బి పావని, బి మహేష్, రజత పథక విజేతలు విక్రమ్ రాథోడ్, సంకీర్తన్లు పథకాలు సాధించారని పేర్కొన్నారు.